ముఖ్యంగా బ్రహ్మిగాడి కథ న్యూ స్క్రీన్ ప్లే తోటి ఈశ్వర్ రెడ్డి గారు చాలా కొత్తగా ఒక కామెడీ, లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి ఒక చక్కటి సన్నివేశాలతోటి, అంటే మ్యూజిక్ కూడా మంచి స్కోప్ ఉన్నట్టు చక్కగా నాతోటి ఇందులో మ్యూజిక్ నాకు ఎప్పటి నుండో ఒక కోరిక యూత్కి, యంగ్స్టర్స్కి చేయాలని. బట్ యంగ్స్టర్స్ ఆల్మోస్ట్ నేనేదో ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ అని అందరూ కొంచెం ఎందుకో భయపడుతూ ఉండటం వల్ల నాకు చాలా మిస్ అయ్యారు అందరూ. ఆఫ్టర్ నువ్వే కావాలి తర్వాత నాకు ఎవరు యూత్ హీరోస్ ఎవరు దొరకట్లేదు. నాకు కరెక్ట్గా వరుణ్ దొరికాడు. నాకు దొరికేసరికి మంచి ఛాన్స్ దొరికింది. పిక్చర్లో స్కోప్ కూడా మంచి, అంటే ఒక స్టైలిష్గా ప్రతి సిచ్యువేషన్కి మ్యూజిక్ చేయడం జరిగింది. చాలా టైం తీసుకొని, ఈవెన్ మీ సాంగ్స్ వింటే మీరే చెప్తారు ఎంత క్వాలిటీ వైజ్. మొత్తం ఇక్కడే హైదరాబాద్లోనే రికార్డ్ చేసాం. ఆ క్వాలిటీ మీరు వింటే సమ్వేర్ లండన్లో ఎక్కడో చేసిన అంత క్వాలిటీ తీసుకొచ్చు. అంటే బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ అందరూ, మా టీం అందరూ కలిసి చేసినటువంటి ఈ వండర్ఫుల్ ప్రాజెక్టు డెఫినెట్గా నో డౌట్ సినిమా ఇస్ గోయింగ్ టు బి ఎ హిట్. Hello, welcome to the launch of Brahmigadi Katha, our first production with Varun Sandesh as the hero. So yesterday the audio was launched in Chennai at the Telugu Warriors match, and everybody feels that the audio is really excellent and this is a groundbreaking new tune that they've come up with for this movie. We have huge expectations from this movie, being our first movie, and we're fully confident that this movie is going to be a big success. We hope that you support us in making this movie a big success. బ్రహ్మిగాడి కథ ఈ ఆడియో మేము నిన్న చెన్నైలో లాంచ్ చేసాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ తెలుగు వారియర్స్ టీమ్కి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు అడగగానే వెంటనే ఓకే అని చెప్పి మా ఆడియో లాంచ్ చేయడానికి వాళ్ళు రెడీ అయ్యారు. సో వెంకటేష్ గారు ఆడియో ఫస్ట్ సిడీ ఆయనే లాంచ్ చేశారు. అండ్ ఈ సినిమా ఇది నా 9th ఫిల్మ్ నా కెరియర్లో. అండ్ చాలా ఎక్సైట్గా ఉన్నా. ఈ మంత్ ఎండింగ్కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ కోటి గారితో ఇంతకుముందు నేను కుర్రాడు అనే సినిమాకి ఆయన రీరికార్డింగ్ చేశారు. అండ్ అప్పుడు నేను అనుకున్నా ఆయనతో ఎప్పుడైనా ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో చేయాలనుకున్నా. అండ్ ఇలా కలిసి వచ్చింది మాకు. సో ఈ సినిమాలో సాంగ్స్ కూడా బ్యూటిఫుల్ సాంగ్స్. నాకు ఫేవరెట్ సాంగ్ వచ్చే సినిమా లైఫ్ ఇస్ అ జర్నీ అని ఒక సాంగ్. అది సినిమాలో ఫస్ట్ సాంగ్. అండ్ కారుణ్య పాడాడు. వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ అలాగే మీనింగ్ కూడా చాలా బాగుంటుంది. సో థ్యాంక్స్ అండి. అండ్ ఈ ఆడియో పెద్ద సక్సెస్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే సినిమా కూడా చాలా చాలా బాగా వచ్చింది. అండ్ నాతో పాటు బ్రహ్మానందం గారు, కృష్ణుడు కూడా మంచి పెద్ద క్యారెక్టర్స్ చేశారు ఈ ఫిల్మ్లో. అండ్ సో ఐ హోప్ యూ ఆల్ వాచ్ దిస్ మూవీ అండ్ ఎంకరేజ్ us అండ్ మేక్ దిస్ ఫిల్మ్ అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్స్ అలాట్. పాటల గురించి చెప్పాలండి ఈరోజు. అంటే నేను ప్రీవియస్ చేసిన సినిమాలో ఫస్ట్ సినిమాలో ఒకటే పాట ఉంటుంది. ఒక పాట కోటి గారే చేశారు. నాకు 3 పిక్చర్స్ కంటిన్యూగా కోటి గారే చేయడం జరిగింది. ఎందుకంటే మా ఇద్దరికి అండర్స్టాండింగ్ అలా కుదిరిందండి. జనరల్గా నేను ఒకసారి చెప్పిన తర్వాత నేను మళ్ళీ దాని జోలికి వెళ్ళను. కోటి గారు బాగాలేదంటే
ఈ సినిమా కోసం 7 పాటలు రికార్డ్ చేసేసి 3 పాటలు పక్కన పెట్టేసి మళ్ళీ కోటి గారు ఇది బాగాలేదు ఈశ్వరెడ్డి మళ్ళీ చేస్తారని చెప్పి చేయడం జరిగింది. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఒక పాటలు 2 పాటలుగా చేయడం జరిగింది. చేసేసి నేను మీ ఇష్టం సార్, మీ ఛాయిస్ అనేవాడిని. సార్ కోటి గారు ఇంట్రెస్ట్తో ఎక్కువ పాటలు చేసేసి హిట్ కోసం ఇంత తపనతో చేసాం ఈ సినిమా పాటలు. ఆల్ సాంగ్స్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ ఫిలిం. మీకు పిక్చర్లో చూస్తే ఎంత ఇంపాక్ట్ ఇస్తాయంటే ఆ సాంగ్స్ మీరు బయటకు వచ్చిన తర్వాత పాటను మర్చిపోలేరు. హమ్ చేస్తూ బయటకు వస్తారండి ఈ సినిమాలో పాటలు. అంత ఇంపాక్ట్ ఇస్తాయి ఈ పాటలు. ఆల్ సాంగ్స్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కోటి గారు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కమర్షియల్ హిట్ ఫిల్మ్ సార్ ఇది నాకు చాలా మంచి ఆడియో ఇచ్చారు. ప్రీవియస్ ఫిల్మ్ మనోరమ కూడా మంచి ఆడియో, చాలా బాగుంది ఆడియో. ఈ సినిమా కూడా చాలా మంచి ఆడియో ఇచ్చారు సార్.